కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు గంగాధర్ రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నెల్లూరు సిటీ 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పిన్నా గంగాధర్ రెడ్డి యుఎస్ లో ఉంటూ చిన్న కుమార్తె విష్ణు పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందజేశారు. పుట్టినరోజు, పెళ్లి రోజు తదితర కార్యక్రమాల సందర్భంగా ఆర్భటాలకు పోకుండా పేదలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయాలని తాను ఎన్నో ఏళ్లుగా సంకల్పంతో ముందుకు వెళ్తున్నానని ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి తెలిపారు. తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరి సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సహాయాన్ని పేదలకు అందజేయాలని కోరారు. తన చిన్న కుమార్తె విష్ణు పుట్టినరోజు సందర్భంగా సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్తుల మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జయరాజు, సియద్ తదితరులు పాల్గొని విష్ణుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ ఆశీస్సులు అందజేశారు. అందరికీ నమస్కారం. అదేవిధంగా సింహపూర్ ప్రజానికానికి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు అమెరికాలో ఉండేటటువంటి నా చిన్న కూతురు విష్ణు పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆశ్రమాలు కావచ్చు, ముఖ్యంగా ఇటువంటి అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడైతే గిరిజన కుటుంబాలు ఉంటాయో, ఎక్కడైతే కట్టలు ఉంటాయో, ఎక్కడైతే భోజన ఇబ్బందులు పడుతుంటారో, ఎక్కడైతే పేపర్లు ఏరుకుంటూ, బాటలు ఏరుకుంటూ భోజనానికి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళంతా కూడా నేను మొదటి నుంచి గుర్తించి గమనించి కరోనా టైంలో కూడా నా ట్రస్ట్ ద్వారా వేలాది మందికి నేను ఇటువంటి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయటం మొదటి నుంచి నాకు అలవాటు. ముఖ్యంగా కూడా చాలామందికి నేను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే చాలామంది పేదలు ఉంటారు. ఒక పూట అయినా సరే పుట్టినరోజు కావచ్చు, అదేవిధంగా పెళ్లి రోజు కావచ్చు, పండగ రోజు కావచ్చు, అనేక మంచి రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయటం మంచిది అని చెప్పి అనేక పర్యాయాలు నేను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగ రోజులు ఇవన్నీ అన్నీ కూడా ఇటువంటి అన్నా క్యాంటీన్లో జరుపుకోవటం మంచిదని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అన్నా క్యాంటీన్లో జరుపుకోవటం కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు సెలవు తీసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.